అంబర శాస్త్రి గారికి ప్రణమిల్లుతూ అలాగే సాధినేని యామిని గారికి కూడా నమస్కరించుకుంటూ స్వామీజీలందరికీ నమస్కరించుకుంటూ పెద్దలందరికీ నమస్కరించుకుంటూ డాక్టర్ హెడ్గేవార్ గారు వారికి కూడా ప్రణమిల్లుతూ డాక్టర్ జీ గారు నేను సేవ చేయవలసినది దేహానికి కాదు, నేను సేవ చేయవలసినది దేశానికి గుర్తించి హిందువుల సంఘటితం కోసం సామాజిక సమరసత పెంపొందించడం కోసం 1925లో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. వారికి ప్రణమిల్లుతూ మరి యుగ యుగాల తరతరాలు ఈ భారతీయ సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఈ జ్ఞానము ఇక్కడ నుంచి నేర్చుకొని వారి ప్రాంతాలలో వారి దేశాలలో బోధించేవారు, ప్రచారం చేసేవారు. వాస్తవానికి ఈరోజు మన దురదృష్టం ఏమిటంటే ఈ దేశ యువత సనాతన ధర్మం అంటే కేవలం ఒక మతానికి అంకితం చేస్తున్నారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, ఇది ఒక జ్ఞాన సంపద. ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని ఈ యొక్క వేదాల నుంచి ఉద్భవించిన ధర్మం కాబట్టి అందుకే దీనిని సనాతన ధర్మం అని అంటారు. ఈ యొక్క భారతదేశంలో నలంద, తక్షల విశ్వవిద్యాలయాలు జ్ఞాన వెలుగులు ప్రసరింపజేశాయి. సాధారణంగా చాలా మంది కుల మత వర్గ భేదాలు లేకుండా అని అంటూ ఉంటారు. నేను ఇక్కడ కులం అనే పదాన్ని ఎందుకు ప్రస్తావించలేదంటే ఆ కాలంలో కులం ఉండేది కాదు, కేవలం ఒక వర్గానికి చెందిన వారి యొక్క జ్ఞానాన్ని గుర్తించి సమాజంలో వారికి ఒక హోదాని ఇచ్చేవారు. తక్షల విశ్వవిద్యాలయం దుర్యోధనుడిచే స్థాపిత మహావిద్యాలయం. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో ఎంతో గొప్ప గొప్ప వారు వారి యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఉదాహరణకు చాణక్యుడు అర్థశాస్త్ర పితామహుడు, ఆయన గురించి తెలియని మనిషి అంటూ ఉండరు. అలాగే వ్యాకరణ శాస్త్ర పితామహుడైనటువంటి పాణిని, ఈయన గురించి తెలియని సంస్కృత పండితులు ఉండరు. వీరు ఆ యొక్క విశ్వవిద్యాలయంలో వారి యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇలా అనేక మంది ఇటువంటి విశ్వవిద్యాలయాలలో వారి యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. అలాగే నలంద విశ్వవిద్యాలయము పరమ పూజ్య శ్రీ నరేంద్ర మోడీ గారు దాన్ని ఈ మధ్యన పునరుద్ధరించారు. ఆ విశ్వవిద్యాలయం కుమారగుప్త 427వ శతాబ్దంలో ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. అది 800 సంవత్సరాల పాటు అఖండ భారత కార్యక్షేత్రంగా విశ్వజ్ఞానిగా వెలుగులు ప్రసరింపజేసింది. ఇలా అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు మన ఈ యొక్క భారతదేశంలో ఉన్నాయి. మరి ప్రాచ్య సంస్కృతి మన యొక్క ధర్మాన్ని ఎంతో ధ్వంసం చేసింది. మత మార్పిడి అనే ఆయుధంతో వారి యొక్క మన సంస్కృతిని చాలా వరకు ధ్వంసం చేశారు. ఇందాక అమ్మవారు చెప్పినట్టు మొఘల్స్ మన యొక్క సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేశారని, అది ఎంతో వాస్తవమే. ఆ మార్గంలో వారు కొంత విజయం సాధించినట్లే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో అనేక మంది మన ధర్మాన్ని పాటించడం లేదు. సనాతన ధర్మంలో ఉంటూ కూడా చాలా మంది దైవ కార్యక్రమాలు, కర్మలను అనుష్ఠించడం లేదు. అంతేకాకుండా ఈ ధర్మంలో ఉంటూ గురుకులాలలో చదవడం లేదు. ప్రాచ్య సంస్కృతి విద్యను మనం ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ప్రాచ్య సంస్కృతి యొక్క విద్యను మనం ప్రోత్సహిస్తున్నాం. మన యొక్క విద్యను మనం ముందుకు తీసుకువెళ్ళడం లేదు, మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడం లేదు. ఇక్కడ అందరూ గుర్తించవలసిన విషయం ఏమిటంటే మన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానం ఎంతో అద్భుతమైనది. మన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానం 6 విధాలుగా విభజించబడింది. వేదాలు, దర్శనాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, ఇంకొకటి వచ్చేసి స్మృతి. ఇలా 6 విధాలుగా జ్ఞానం అనేది మన యొక్క సనాతన ధర్మంలో విభజించి ఉన్నది. ఈ యొక్క జ్ఞానాన్ని గురుకులంలో బోధించేవారు, ఒక్కొక్క భాగాన్ని తీసుకొని వారు నేర్చుకునేవారు. ఇటువంటి జ్ఞానం మన ధర్మంలో ఉన్నప్పుడు ఇతర ధర్మాల్లోకి వెళ్ళి ఎందుకు నేర్చుకోవడం? మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి మనం మన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు మనకి ఉంది. ఈరోజు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నామంటే
మనం హిందువులు సనాతన ధర్మంలో ఉంటూ కూడా దైవాది కర్మలను అనుష్ఠించడం లేదు. ఈరోజు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నామంటే సీతాదేవి లాంటి గొప్ప పతివ్రత నడియాడిన ఈ పుణ్యగడ్డ మీద ఒక స్త్రీకి భద్రతను కల్పించలేకపోతున్నాం. ఈ రోజు మనం ఎటువంటి సమాజంలో ఉంటున్నామంటే కేవలం ఒక సనాతన ధర్మాన్ని ఆచరించిన ఒక వ్యక్తిని బతిగుండగానే దహించి వేశారు. కాబట్టి ఈ రోజు మనం ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, రక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఉంది. అందుకే చాణక్యులు వారు అంటారు, సంఘేయుక్తే కలవు యుగే. మనం సంఘటితమైనప్పుడు, మనం ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే మన ధర్మాన్ని రక్షించుకోగలటువంటి శక్తి మనకి దక్కుతుందని చాణక్యులు వారు అన్నారు. ఏకం చక్రం నవర్తతే, ఒక చక్రం ఎప్పుడు కూడా ప్రయాణించలేదు. సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే మన ధర్మాన్ని మనం రక్షించుకోగలం అని వారి యొక్క నీతి శాస్త్రాల్లో ప్రతిపాదించారు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది హిందూ మతం కాదు, వేదాలతో ఉద్భవించిన ధర్మం కాబట్టి సనాతన ధర్మం. దీనికి పుట్టుక అనేది లేదు కాబట్టి దీనికి నాశనం అనేది కూడా ఉండదు. కాబట్టి ఎంతో మంది వచ్చి ఈ యొక్క ధర్మాన్ని నాశనం చేసి దీనిని నిర్మూలించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ కైలాస శిఖరాల్లో నుంచి జాలువారుతూ వేల శవాలు తనలో కలుపుకున్నా కూడా మకిలి అంటని పవిత్ర గంగా నది లాంటిది మన ఈ సనాతన ధర్మం. ఇంతటి పవిత్రమైన ధర్మంలో మనం జీవిస్తున్నామంటే మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతం. కాబట్టి చివరిగా ఒక్క సందేశం మీకు అందజేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం అమ్మ అనే పదం ఎక్కువగా వాడామని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉంటూ మనం పెరుగుతూ వస్తూ ఉంటాం. చాలా మంది అమ్మ అనే పదాన్ని ఎక్కువగా వాడాం అని అనుకుంటూ ఉంటారు. అది వాస్తవమా? వీళ్ళలో ఎవరైనా చెప్తారా అమ్మ అనే పదాన్ని మనం ఎక్కువగా వాడామా? మీరు అనుకోవచ్చు ప్రాచ్య సంస్కృతి యొక్క పదాలు మనం వాడి ఉండొచ్చు. కాదు, అమ్మ అనే పదం ఎలాగైతే మనం ప్రేమ చూపిస్తామో మన భాషలో, వారి యొక్క భాషలో వారు అదే విధంగా ప్రేమ చూపిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలకి బయట ఉంటున్నారు, అలాగే చదువుకోవడానికి హాస్టల్కి, ఇలా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ వారు ఆ యొక్క హాస్టల్లో ఉంటూ అమ్మ అనే పదానికి దూరం అవుతున్నారు. ఎప్పుడో వారానికి ఒకసారి తల్లిదండ్రులకు మాట్లాడేటువంటి వీలు ఉంటుంది. అలాగే వారు ఉదయం లేవగానే పేపర్లు లేదంటే సెల్ ఫోన్ అలాగే టీవీలో చూసినప్పుడు పేపర్లో అయితే వాస్తవానికి వార్తలు అయితే ఉండడం లేదు, కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. మొత్తం ఒక పేపర్ అంతా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాంట్లో మధ్యలో మాత్రం వార్త ఒక చిన్నగా ఆ యొక్క భాగంలో వార్తలు వేసి ఉంటారు. అయితే ఆ యొక్క పేపర్ మనం చూసినప్పుడు లేదంటే సెల్ ఫోన్ లేదా టీవీ మనం చూసినప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటండి? ఎవరైనా సేల్, డిస్కౌంట్, ఆఫర్. ఈ పేపర్లో ఈ సేల్ ఉంది, ఆ ఫోన్లో ఈ యొక్క సేల్ ఉంది, ఈ యొక్క టీవీలో ఈ డిస్కౌంట్ ఉంది. మనం ఫ్రెండ్స్ ఫోన్ చేస్తాం, ఇలా రాండి, ఇక్కడ ఈ సేల్ జరుగుతుంది, అక్కడ ఆ డిస్కౌంట్ జరుగుతుంది, ఇది ఆర్డర్ చేయాలి, అది తీసుకొని రావాలి అని ఈ రకమైన సంస్కృతిని మనము ముందుకు తీసుకువెళ్తున్నాం. మనం దీనిని అరికట్టాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. అమ్మ అనే పదానికి మనం ఎప్పుడైతే దూరం అవుతున్నామో మన సంస్కృతికి మనం దూరం అవుతున్నాం అనేది మనం గుర్తించాలి. ఎప్పుడైతే అమ్మ అనే పదానికి మనం దగ్గర అవుతున్నామో అప్పుడు మన సంస్కృతికి దగ్గర అవుతున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ప్రశ్నించినటువంటి గోవింద స్వామి ధన్యవాదాలు. తర్వాత హనుమాన్ మంత్ర